ధర్మాత్ ట్రస్ట్ సభ్యులుగా తెలియచేసేది ఏమనగా వీరాంజనేయ స్వామి దేవాలయ సంస్థల వివాదం గత 20 సంవత్సరాల నుండి ఉంది. ఈ స్థల రక్షణకు మేము 2014లోనే హైకోర్టును ఆశ్రయంగా కోర్టు ఆదేశాల మేరకు తీసుకున్నామని, జీహెచ్ఎంసీ వారు టెంపుల్ వెనకాల స్థలం ప్రహరీ గోడ నిర్మాణం చేసి మిగతా ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్గా నిర్ణయించారు. ట్రస్ట్ సభ్యులం అందరం కూడా కలిసి ఎంక్వైరీ చేయగా ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 236గా మరియు ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ జీపీఏ హోల్డర్ బై డాక్ట్ నంబర్ 230/1994గా తెలిసిందని, దీని వీలు తిరిగి 18/1/1995లోని సెల్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బై డాక్ట్ నంబర్ 18/1/1995గా తెలిసింది. అయితే మేము ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ గారిని కలిశామని, వారు మాకు పూర్తిగా మద్దతు తెలిపి హామీ ఇచ్చారు. గుడికి ఎలాంటి అడ్డంకులు మేము పెట్టమని చెప్పి తెలియచెప్పడంతో మేము గుడి అభివృద్ధిని ఇంకా పెంచాము. ఇదే స్థలానికి హెచ్ నాగేందర్ మరియు డి రవీందర్ అనే వ్యక్తులు ఫార్జరీ చేసుకుని రెండో డాక్యుమెంట్ చేసుకుని పలువురు వ్యక్తులకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని కబ్జా చేయాలని ఎందరో ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల వల్ల అది సాధ్యం కాలేదు. ఇన్ని గొడవలు ఉన్నాయి అని తెలిసి కూడా నల్ల జయశంకర్ గౌడ్ ఒక 177 గజాలు మరియు కె సంజీవరావు ఒక 725 గజాలు, ఈ ఇద్దరు వ్యక్తులు 2018లోనే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని న్యూసెన్స్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై పూర్తి విచారణ చేసి ఇటు ప్రభుత్వం నుంచి మరియు అధికారుల నుంచి తప్పుదోవ పట్టిస్తానా అంటూ వల్ల జయశంకర్ గౌడ్ సన్ ఆఫ్ నల్లా దర్శన్ గౌడ్ అండ్ కె సంజీవరావు సన్ ఆఫ్ కె అంజయ్య గౌడ్ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వీరాంజనేయ స్వామి ధర్మాత్ ట్రస్ట్గా కోరుతున్నామన్నారు. చేస్తే ఈ లేఅవుట్ ప్రకారం ఇది పార్క్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా రానికి ప్రయత్నం చేయలేదు. అందులో భాగంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇంటర్ఫియర్ అయ్యేసి ఈ డూప్లికేట్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే మేము పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్ డిస్టర్బ్ చేయడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ సృష్టించేసి మా మీద కేసులు కూడా ఫైల్ చేసారు, మా మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసారు. ఈ విధంగా జరుగుతున్నది. అయితే ఈ డాక్యుమెంట్ అన్నిటికీ కారణం ఏంటంటే ఈ రవీందర్ అని చెప్పేసి అతని పేరు మీద 10 ఎకరాలు 32 గుంటలు ఏదైతే జీపే ఇచ్చారో అది సెకండ్ డాక్యుమెంట్. ఆల్రెడీ 5 ఎకరాలు బీరాల గోదావరి హోమ్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అది 94లో పట్టుకొని జయశంకర్ పేరు మీద 175 గజాలు, శ్రీకాంత్ సంజీవరావు సత్యనారాయణ పేరు మీద 1000 గజాలు తీస్తారు. ఆ 1000 గజాల నుంచి లోపల ఈ యొక్క భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కాలనీ ప్రెసిడెంట్ అప్పుడు ఐలేష్ గౌడ్ ఉంటే ఐలేష్ గౌడ్ ఇంటర్ఫియర్ అయ్యేసి ఈయనతో కుమ్ముకయ్యి రవీందర్తో కుమ్ముకయ్యి లోక్ అదాలత్ కోర్టులో కేసు వేసింది. ఫస్ట్ ఏది సివిల్ జడ్జి ప్రీ సివిల్ సీనియర్ జడ్జి దగ్గర మెడ్చల్లో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే దానికి ఏం చేశారంటే వాళ్ళంతలో వాళ్ళే ఫైల్ చేసుకున్నారు. కొని మళ్ళీ ఒక మంత్ ఆగి దాన్ని విత్డ్రా చేసుకొని లోక్ అదాలత్ విత్డ్రా చేసుకొని గుడికి 275 గజాలు, ఇక మాకు 625 గజాలు 725 గజాలు మాకు అని చెప్పేసి అంటే పార్టిషన్ ఫైల్ చేసుకొని వాళ్ళే డిగ్రీ తీసుకున్నారు. అది మాకు వర్తింపజేయదు కదా, అది ఎట్లా వర్తింపజేస్తుంది కాదు. ఆల్రెడీ డాక్యుమెంట్ 3 ఎకరాల డాక్యుమెంట్ రోడ్డు పక్కన ఉన్నది ఫస్ట్ డాక్యుమెంట్. ఇది వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు చేయాలి, వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేస్తే వాళ్ళు చేయాలి. ట్రెస్ పాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయాలి పోలీసులకు. కానీ వాళ్ళే మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే మేము ఎటువంటి డాక్యుమెంట్ మేము ఇయ్యం, మేము ఎటువంటి రిజిస్ట్రేషన్ మేము చేయం, మాకు నమ్మకం లేదు, మీరు గుడి విషయంలో అంటారు కాబట్టి మీరు డెవలప్ చేసుకొని మేము మీ దగ్గరికి రామని హామీ ఇచ్చారు కాబట్టి మేము ఇందులో డెవలప్ చేయడానికి మేము కంకణం కట్టుకుంటాం. ఇది ప్రజల ఆస్తి, మా ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామాయణం అటువంటిదే అంత పెద్ద విషయమైన అయోధ్యలో బీజేపీ వాళ్ళు కల్పించుకొని దాన్ని క్లియర్ చేసుకొని ఈరోజు దేశంలోనే అతిపెద్ద టెంపుల్ కట్టారు. దాన్ని ఏమన్నాడు ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, ఇది ధర్మాత్ స్థలం ఇది కాబట్టి ఇది అందరికీ ఉపయోగం. ఇది కూడా అదే కదా. అటువంటిప్పుడు బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు జయశంకర్ అనేది స్పోక్స్మెన్ అంట కూడా. అటువంటి ఈ రామాయణం కానీ హనుమాన్ టెంపుల్ లాంటి విషయంలో డెవలప్మెంట్ చేస్తారు. ఇటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టుకొని భ్రష్టపాలు చేస్తుంటే ఎట్లా ఊరుకుంటారు పార్టీ వాళ్ళు కూడా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యనిర్వాహకుల దానికి వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు పాలు పంచుకొని ఈ డెవలప్మెంట్కు వాళ్ళు సహకరించాలి. అంతే తప్పితే ఇటువంటి అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి కబ్జా కోరుల దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఈ పద్ధతి అయింది. పోలీసులు కూడా దీన్ని గమనించాలి. దీన్ని మేము గట్టిగా ఖండిస్తాము.
మేము సిపి దగ్గరపై కంప్లైంట్ చేసి ఈ యొక్క ఫోర్జరీ డాక్యుమెంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మనం చేస్తాం మీ మీద. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఇది మా సొంత ఆస్తి కాదు. ఇది మేమేమో ఇలా కట్టుకొని ఇక్కడ ఏమో కాపురం చేయాల్సిన పరిస్థితి లేదు మాకు. సొంత డబ్బులు పెట్టి నేను నిర్మాణం చేపిస్తున్నాం. నేను ట్రస్టీ, వన్ ఆఫ్ ది ట్రస్టీ. ఉజ్వల మహిళా మండలి చాలా కష్టపడుతున్నారు. అలా 97 నుంచి కష్టపడుతున్నారు. ఇక్కడ ఎవరిని కన్స్ట్రక్షన్ చేయనీయలేదు. ఇక్కడ అటువంటి నేను వచ్చి నిలబడి ఈ యొక్క గుడిని నిర్మాణ పదంలో మనం తీసుకొచ్చాం. మేము ఇంత కష్టపడి చేస్తుంటే ఈ యొక్క దొంగలు వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తామంటే మేము ఏం చేయాలి చెప్పు. దీని మీద మేము గట్టిగా చర్య తీసుకుంటాం. మేము సిపి దగ్గర కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము ముందు మనవి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇటువంటి భూ కబ్జాదారులకు మీరు ఎందుకు స్థానం ఇస్తున్నారు? అందులో పరంగా మీరు శ్రీరామ దూతలు అని చెప్పేసి అని మీరు ఏదైతే నినాదం పెట్టుకొని చేస్తున్నారో దానికి విరుద్ధంగా మీ కార్యకర్తలు చేస్తున్నారు. శ్రీ వీరాంజనేయ ట్రస్ట్ ఇది.